అందరికీ నమస్కారం అండి. పెరుగు తోటకూర అంటారే ఇదండి. ఈ వేసవికాలం చలువ చేస్తుంది పెరుగు తోటకూర. దీంతో పులుసు కూర చేస్తున్నాను. మెంతి ఆకు వేసుకోవచ్చు, లేదు అంటే మెంతులు వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. దీంట్లో సగమే చేస్తున్నానండి. కట్ చేద్దాం. ఇదంతా కూడా ఈ కాడలతో సహా వేసుకోవాలి. ఈ చివర్లు కట్ చేశాను కొంచెం ఉంటే. మనకి ఈ కాడలేనండి మెయిన్. ఇదిగోండి ఇలా ఉంటా చూడండి. అస్సలు లేతగా ఉన్నాయి, వేసుకోవచ్చు అనమాట. ఇదే హెల్దీ. పోషకాలన్నీ కూడా ఈ కాడల్లో ఉంటాయి ఏంటండి, ఆకుల్లో కంటే కూడా. మనకి వీటిల్లో ఏమన్నా తేడా వస్తే పుచ్చులు కానీ ఇట్లాంటివన్నీ తీసేసుకోవాలి. ఆకు మంచిగా ఉన్నప్పుడే మొత్తం కట్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకుని వేసుకోవాలి. దీంట్లో సగం చేస్తున్నాను. ఇదండి సగం తీసాను, కాడలతో సహా వేసాను. వచ్చేసరికి ఇదిగోండి నీళ్ళల్లో వేసేసాను. కడిగేసి నీళ్ళల్లో ఉంచేసి కాసేపు అట్లా ఉంచేస్తే దాంట్లో ఉన్న మందంతా పోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మందులు వేసి పండిస్తాం కదా. ఇక వచ్చేసరికి పెసరపప్పు అండి వేయించాను కొంచెం అనమాట. ఇద్దరికి సరిపోయేంత ఇది పెసరపప్పు. దీంతో పెసరపప్పుతో తోటకూర చాలా బాగుంటుందండి. ఒకసారి కందిపప్పుతో చేసి అప్లోడ్ చేసినాను, అది వీడియో ఉంది. దీంట్లో చెప్పడం విశేషం ఏంటంటే ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ ఈరోజు నేను చేస్తున్నాను. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా సరిపోయేంత అనమాట. వాటర్ వచ్చి 1/2 లీటర్ ఎక్కువ అండి. వంట గుర్తుగా చెప్తున్నాను మీకు. కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా వంట చేసుకునే విధంగా అనమాట. ఇక వచ్చి ఒక పెద్ద టమోటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి పెద్దది, 4 పచ్చిమిర్చి అండి, ఒక ఎత్తు చింతపండు కొంచెం అనమాట, జస్ట్ లిటిల్. ఇక పోపు చూపిస్తాను ఎంతో. పోపు వచ్చేసరికి వెల్లుల్లిపాయ తీసేసి బాగా కచ్చపచ్చగా దంచేసానండి. కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతి కూరలు వేయకుంటే మనం మెంతులు వేసుకోవడం వల్ల పోపులో వేసుకోవడం వల్ల ఏగిద్ది. నేను పెసరపప్పు ఆల్రెడీ వేయించి పెట్టాను కాబట్టి నేను 2 కలిపి వేయించలేదు. పోపులైనా వేసుకోవచ్చు మనం. తాలింపు గింజలు, కరివేపాకు గుప్పెడండి. కరివేపాకు విరివిరిగా మనకు దొరికినప్పుడు ఎక్కువగా వాడుకోవడం మంచిదండి ఆరోగ్యానికి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా కరివేపాకు ఉంటుంది. కారపొడి అంటాం కానీ కారపొడి ఇప్పుడు తింటాం, తక్కువ తింటాం చెప్పాలంటే. కూరలు అంటారా రోజు తింటాం అనమాట. అది దానికోసం పోపు చూపిస్తాను. పోపు కావాల్సిన నెయ్యి వేస్తానండి. పూర్వము వెన్నపూస వేసుకునేవాళ్ళం మేము. మాది పెద్ద ఫ్యామిలీ అండి. 5 మంది అత్తగారులు, 5 మేనత్తగారులు, 5 మంది నాన్నగారులు ఉండే ఫ్యామిలీ అండి. అస్సలు అప్పట్లో కొంచెం చూడండి అంతే నూనె, శనగ నూనె. అప్పట్లో సీసాలతో నూనె తెచ్చుకొని వాడుకునేవాళ్ళండి. కొంచెం పోసుకొని ఈ బ్రాంతి సీసాలు ఉంటాయి కదా, అవి ఉంటాయి సీసాలు, గాజు సీసాలు. దాంతో తెచ్చేవాడు మా జేజునైనా. ఎందుకు చెప్తున్నానంటే నూనె అనేది ఎంతవరకు మనం తగ్గించుకొని వాడితే అంత మంచిది. అప్పట్లో వెన్నపూసలు అంటే బరిపాడి ఇళ్ళల్లో ఉండేయండి సహజంగా. అంత వెన్నపూస వేసేసి అంత నూనె వేసి పోపు పెట్టేవాళ్ళు. కమ్మగా ఉండేది పప్పు అనేది. సేమ్ అదేనండి, నేను ఆ ప్రాసెస్ చేస్తున్నాను. మనకి ఇంకా పప్పులో నెయ్యి వేసుకోపల్లా, ఇది సరిపోయిద్ది అనమాట. పోపు వేసుకుందాం. పోపు వేస్తున్నామండి. మీకెందుకు చెప్తున్నాను అంటే నాకు గుర్తుగా ఉంటుంది యూట్యూబ్లో మీకు చెప్పడం ఒక స్మృతి అని చెప్తున్నానండి. ఒకనొక రోజు మనం ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. అప్పుడు ఒక స్మృతిగా నిలబడిపోయిద్ది నా మాట అని చెప్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. నేను పర్సనల్స్ చెప్పను. మాది పసుపులేటి వారి ఫ్యామిలీ అండి, నాన్న వాళ్ళది. చాలా పెద్ద కుటుంబం మాది. దీనికి పప్పుకు ముందే పోపు వేసుకోవాలండి. అది ఈ పచ్చిమిర్చి కొంచెం మంది లేసి పండిస్తారు కాబట్టి పోపులో ఊరికి ఆపేసాక ఊరికి అట్లా పెట్టానండి. జస్ట్ అట్లా కలబెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం కారం వేసుకుందాం, బాగుంటుంది. ఇక ఈ పోపు అన్నీ దీంట్లో కలిపెట్టి పొయ్యి మీద పెట్టడమే. సాల్ట్ అండి, స్పూను నిండా, స్పూన్ కాదు స్పూనున్నర వేస్తున్నాం. తక్కువ అయితే వేసుకుందాం, సరిపోయిద్ది. పెసరపప్పుకి ఎక్కువ పట్టదు. తలగొట్టే స్పూన్ అండి కారం. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.